వైకాపా ప్రభుత్వంలో మచిలీపట్నం అభివృద్ధిలో తిరోగమనంలోకి వెళ్లిందని తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. తెదేపా హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రోత్సాహం లేక రోల్డ్ గోల్డ్ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో మంచి స్పందన వస్తుందన్నారు. ఎన్నికల్లో మచిలీపట్నంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామంటున్న తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. మరొక వైపు ఈ సూపర్ 6 పథకాల ద్వారా కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రస్తుతం మనతో కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, సూపర్ 6 పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? దాదాపు 4-5 సార్లు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లడం, ప్రతి గడపకి వెళ్లడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల 5 సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా నష్టపోయారు. ముఖ్యంగా అధిక ధరలు, విపరీతంగా పనులు లేకుండా చేసినటువంటి పరిస్థితి, చెత్త పన్నులు అన్ని కూడా, నిత్యావసర ధరలు, కరెంటు ధరలు, గ్యాస్ ధరలు, ఇవన్నీ కూడా జనాలు విసిగిపోయి ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో మళ్లీ తిరిగి ప్రజలకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేదల కోసం ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు, ఇంట్లో ఎంతమంది ఉన్నా, 2 ముగ్గురున్నా, 4 18 ఏళ్ళు నిండితే 1వ తారీఖు వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి 1500 రూపాయలు ఇవ్వడం. చదువుకునే పిల్లల కంటే తల్లికి వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకి 2 ముగ్గురున్నా, 4 ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మరి వారికి తల్లికి వందనం కింద ఇచ్చే కార్యక్రమం చేయటం, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, అదే విధంగా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా అకౌంట్ లోకి ఇవ్వడం, ఇలాంటివి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే జనసేన సపోర్ట్ తో కూడా రేపు అందిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక నూతన ఉత్సాహం వస్తా ఉంది. ఇవాళ నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి కుటుంబాలకి ఇవాళ ఒక తెలుగుదేశం జనసేన ఉందనే ఒక భరోసా, అలాగే భారతీయ జనతా పార్టీ ఉందనే ఒక ధైర్యాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కనబడతా ఉంది. అలాగే ప్రతి గ్రామంలో మంచినీళ్ళకి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు, స్వచ్ఛమైన మంచినీళ్ళ కుళా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మీరు మంత్రిగా పనిచేశారు. మీ హయాంలో జరిగిన అభివృద్ధి, అలాగే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధిని ప్రధానంగా మీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు? ఎందుకంటే గతంలో మేము ప్రధానంగా రోడ్లు గానీ, డ్రైన్లు గానీ, వాటర్ ఫెసిలిటీస్ గానీ, ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడానికి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మచిలీపట్నం టౌన్ లో 8 రిజర్వాయర్లు నిర్మాణం చేయడం, అలాగే ఫిల్టరేషన్ ప్లాంట్ గానీ, పైప్ లైన్లు గానీ, ఇంటింటికి కుళాయిలు గానీ టౌన్ లో వరకు చాలా వరకు చేస్తాం. అలాగే సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లకి 100 కోట్ల రూపాయలు డ్రైనేజ్ కోసం తీసుకురావడం, అట్లాగే రూరల్ లో కూడా ఎన్ఆర్జీఎస్ కింద పెట్టించి పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు మొత్తం కూడా దాదాపు అన్ని గ్రామాలు కూడా 90% సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. అలాగే మిగిలిన మంచినీళ్ళ కుళాయి కూడా వర్క్ స్టార్ట్ చేసాం, కానీ వాళ్ళు ఇప్పుడు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు. మళ్ళీ రేపు మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇచ్చే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా అప్పుడు ఇబ్బంది ఉంటే G+3 హౌసెస్ దాదాపు 6,400 ఇళ్లు కట్టాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లు నిర్మాణం చేసే దానికోసం 2.5 లక్షల రూపాయలు టౌన్ లో ఇచ్చాం. అలాగే రూరల్ కి వచ్చేటప్పటికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు హౌసింగ్ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ ఆపేశారు. కట్టిన G+3 కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇళ్ల స్థలాల పేరుతో, సెంటు భూమి పేరుతో మోసం చేస్తారు. పనికిరానటువంటి భూములు కొని కమిషన్ల కోసం కక్కుర్తి పడి లో లెవెల్ గా ఉన్నటువంటి భూములు కొని ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా మట్టి తోలించుకుని బిల్లులు చేసుకున్నటువంటి గనులు ఈనాటి పాలకులు పేరు నాని గారు అలాగే వాళ్ళ అనుయాయులు విపరీతంగా దోచుకున్నారు తప్ప ప్రజలకి ఈ అభివృద్ధి గానీ, సంక్షేమాలు గానీ పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా మచిలీపట్నంలో ఉంది. రేపు మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 2 సెంట్లు భూమి ఇచ్చి ఇళ్లు నిర్మాణం చేయటం, మరి ఆగిపోయినటువంటి రోడ్లు, డ్రైన్లు కూడా కంప్లీట్ చేసుకోవడం, ఈ ఒక లక్ష్యంగా మేము పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. కొల్లు రవీంద్రని ఎమ్మెల్యేగా గెలిపించాలి అంటే ఏం చెబుతారు? ఎందుకోసం గెలిపించాలి? ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి కొనసాగించుకోవాలన్నా, మళ్ళీ మచిలీపట్నానికి ఏదైతే తాపత్రయపడ్డామో ఈ బందరికి ఒక మంచి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలి, పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఏ రకంగా మేము ఆశించాము. మచిలీపట్నం పోర్టు గానీ మరి స్టార్ట్ చేసాం, రైతులను ఒప్పించాం. వాళ్ళు అనేక కష్టాలు, ఇబ్బందులు పెట్టినా రైతులను ఒప్పించినా కూడా మరి రైతుల్ని మోసం చేసి రివర్స్ టెండర్ పెట్టి మరి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశారు పనులు. తాత్కాలికం, అది కూడా ఉత్తి మట్టి పోసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇవాళ మేము పూర్తిగా హామీ ఇస్తా ఉన్నాం. రేపు రాబోయే ఉన్న కంటైనర్ పోర్టు కింద మచిలీపట్నాన్ని లాజిస్టిక్స్ సెంటర్ కింద చేస్తాం. పోర్టుతో పాటు అనుసంధాన పరిశ్రమలు ఏర్పాటు చేయించడం, టూరిజం కింద మచిలీపట్నం బీచ్ ను కూడా అద్భుతంగా డెవలప్ చేసి ఈస్ట్ కోస్ట్ లోనే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ లోనే ఒక అద్భుతమైనటువంటి ఒక టూరిజం స్పాట్ కింద మచిలీపట్నాన్ని చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా కార్యక్రమాలు చేయటం, రైతాంగానికి కూడా మరి రాబోయే కాలంలో అద్భుతంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేయటం. మేము కూడా మచిలీపట్నం ప్రజలకి 9 వాగ్దానాలు ఇచ్చాం. ఆ 9 వాగ్దానాలని నెరవేర్చుకుని ముందుకెళ్తాం. మొత్తంగా మచిలీపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటూ కూడా కొల్లు రవీంద్ర చెప్తున్నారు. గత పాలనలో, ఎందుకంటే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మచిలీపట్నం నియోజకవర్గాన్ని గాలికి వదిలేసింది. అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఏదో పేరుకే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పోర్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాము, అలాగే ఏదైతే టిట్కో ఇళ్లు ఉన్నాయో లేకపోతే ఈ ఇళ్ల స్థలాలు వాటన్నింటినీ కూడా లబ్ధిదారులకు అందిస్తాము, పూర్తి స్థాయిలో మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము. అలాగే టీడీపీ చేపట్టిన సూపర్ 6 పథకాలకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందంటూ కూడా రవీంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.